ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడయ్యా, నా చెయ్యి గిల్లింది. భ్రమపడ్డానా? చెయ్యి గిల్లిందని మీరంటున్నారు. మీరే గిల్లుకొని ఉండొచ్చు కదా నిద్రలో. అవునవును, దీనికి నిద్రలో నడిచే అలవాటుంది. అలాగే చేతులు గిల్లుకునే అలవాటు కూడా ఉందేమో. ఫస్ట్ టైం తెలుస్తుంది. చాలా ఊరుకోవయ్యా. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా అరిచానా? ఇలా చెప్పానా నేను? పిచ్చి, పిచ్చి ఏది ఒక్కసారి బయటికి రాదే, మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడేంటి? నాకు పిచ్చి పట్టింది అంటున్నావా? అవునవును. ఆపండి మీ గోల. అర్ధరాత్రి నిద్ర డిస్టర్బ్ చేసిందే చాలక అనవసరమైన డిస్కషన్ పెట్టారు. వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. ఏయ్, తిన్నావు కదా, పెట్టక్కడ. మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. పద పద. మేడం, ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి ఇంట్లో పెడితే సరిపోతుందా? టైంకి భోజనం పెట్టే పని లేదా? బాగా ఆకలేసింది. ఈ టైంలో తెచ్చే వాళ్ళెవరూ లేరు, అందుకే నేనే వచ్చాను. నేను వెళ్ళి ఫ్రూట్స్ తిందాం అనుకునే లోపు ఆవిడ గారు వచ్చి ప్లేట్ నిండా ఫ్రూట్స్ పెట్టుకున్నారు. సర్లేని తను తెచ్చిందని నేను తిన్నాను. మరి గిల్లటం ఎందుకు? మరి నన్ను పట్టుకోబోయింది. పొరపాటున పట్టుకునుంటే నేను బుక్ అయ్యేదాన్ని కదా, అందుకే సరదాగా చేయగిల్లాను. గొప్ప పని చేశారులే. ఇలా అయితే ఖచ్చితంగా దొరికిపోతారు. మీకు పుణ్యం ఉంటుంది. మీకు కావాల్సిన భోజనాలు, టీలు, టిఫిన్లు అన్నీ తెచ్చి పెడతాను. దయచేసి ఆ గదిలో నుంచి బయటికి రాకండి. పదండి, నేను భోజనం పట్టుకొస్తాను. పద. పద. Jam. What, Jam? What happened? You're thinking too much. ఏం లేదు చిట్టి, నిన్న సాయంత్రం నుంచి గమనిస్తున్నాను. అంత కొత్తగా ఉంది, ఏదేదో అయిపోతుంది. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. నీకేమైనా తెలుసా? Yes, I noticed it too. కదా, నాకే అనిపించింది అనుకున్నాను. నీకు కూడా అనిపించిందంటే ఖచ్చితంగా నా అనుమానం నిజమై ఉంటుంది. అరుణ్ బాబు, డ్రైవర్ బాబు ఏదో చేస్తున్నారు. అరుణ్ బాబు ఎప్పుడు చిన్నబాబు గదిలోకి వెళ్ళడం నేను చూడలేదు. అలాంటిది ఇద్దరు కలిసి చిన్నబాబు గదిలోకి వెళ్ళి మాట్లాడుకుని వస్తున్నారు. ఏంటి అనంటే ఏం లేదని చెప్తున్నారు. చిన్నబాబు గదిలో ఎవరైనా ఉన్నారేమోనని నాకు అనిపిస్తోంది. Yes, you're right. I also doubt that there is a stranger in this house. ఆహా, కానీ ఎవరై ఉంటారు? డ్రైవర్ బాబు ఏ విషయమైనా నాతో చెప్తాడు, కానీ నాకు తెలియకుండా ఏదో దాస్తున్నాడు అనిపిస్తోంది. Please don't think about this and spoil your health. Go and take rest. ఎవరున్నారా ఏంటా అని నా బుర్ర బద్దలైపోతుంటే ఇక నిద్ర ఎట్లా వస్తుంది చిట్టి? But your health is also important.
నా హెల్త్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ నువ్వు స్లీప్ మోడ్లోకి వెళ్ళే టైం అయింది, వెళ్ళు. నువ్వు మేల్కొనుంటే నాకు స్లీప్ ఎలా వస్తుంది చామ్? అదేంటి? అంటే ఇంట్లో ఎవరైనా పర్సన్స్ మేల్కుంటే ఆటోమేటిక్ గా నా స్లీప్ మోడ్ మారిపోతుంది. సరే అయితే నాతో పాటు నువ్వు కూడా రా, జాగరణ చేద్దాం. ఏంటి డ్రైవర్ బాబు ఈ టైంలో అన్నం తీసుకెళ్తున్నాడు? తనకైతే కాదు, ఇంకెవరికి? నా అనుమానం నిజమే. గదిలో ఎవరో ఉన్నారు, వాళ్ళ కోసం ఫుడ్ తీసుకెళ్తున్నాడు. హ్మ్. ఇదిగో ఫుడ్. ఇంకేదైనా కావాలంటే నాకు మెసేజ్ చేయి, నేను అరేంజ్ చేస్తాను. అంతేకాని నువ్వు రిస్క్లో పడి అందరినీ రిస్క్లో పడేద్దు, సరేనా? సరే. బా, జామ్కి దొరికేశానే. ఏం చేస్తున్నావు డ్రైవర్ బాబు? నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఏంటి తెలిసేది? చిన్నబాబు గదిలో ఎవరూ లేరు అని నువ్వు చెప్పావు కదా. అవును, ఎవరున్నారు? ఎవరు లేరు. మరి ఫుడ్ ఎందుకు తీసుకువెళ్ళావు? ఫుడ్డా? నేనెప్పుడు తీసుకెళ్ళాను? నేనేం తీసుకెళ్ళలేదే. డ్రైవర్ బాబు, ఇప్పటిదాకా నాకు నీ మీద గౌరవం ఉంది. అబద్ధాలు చెప్పకండి. నేను చూశాను. గదిలో ఎవరున్నారు? ఎవరి కోసం మీరు ఫుడ్ తీసుకెళ్లారు? చెప్పండి. నాకు తెలియకుండా ఆ గదిలో ఎవరిని దాచిపెట్టారు? చామంతికి లోపల ఉన్నది రోజా అని తెలిస్తే అమ్మ మీద ఉన్న అభిమానంతో ఖచ్చితంగా చెప్పేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.